హాయ్ అండి, నేను మీ సాజిద. వెల్కమ్ టు సాజిదాస్ కిచెన్. ఈరోజు వీడియోలో ఇంకొక మంచి టేస్టీ కొత్త స్వీట్ రెసిపీని అయితే షేర్ చేయబోతున్నాను. చాలా బాగుంటుంది, అలాగే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోతుందండి. రాబోయే రోజుల్లో మనకి చాలా ఫెస్టివల్స్ ఉన్నాయి కాబట్టి ఏ పండగకైనా సరే చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. వీడియోని స్కిప్ చేయకుండా చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అలాగే రెసిపీ నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని ఇందులోకి 1 కప్పు వరకు పంచదారని తీసుకోండి. అలాగే సేమ్ కప్పుతో 1 కప్పు వరకు నీళ్ళని పోసుకోండి. ఇప్పుడు గ్యాస్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఈ పంచదారని మధ్య మధ్యలో కలుపుకుంటూ కరిగించుకోవాలి. చూడండి, పంచదార పూర్తిగా కరిగిపోయింది కదండి. ఇప్పుడు ఈ పంచదార పాకాన్ని ఒక 2-3 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకుందాము. ఇలా 2-3 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి. ఇది మనకు ఎలాంటి తీగ పాకం రావాల్సిన పని లేదండి. జస్ట్ కొంచెము జిగురుగా అనిపిస్తే సరిపోతుందనమాట. అంటే మనం గులాబ్ జామున్కి ప్రిపేర్ చేసుకుంటాం కదండి. ఆ విధంగా ఇక్కడ చూడండి, ఎలాంటి తీగ ఫామ్ అవ్వట్లేదు. ఇలా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడైతే ఈ పాకాన్ని తీసి పక్కన పెట్టుకొని స్టవ్ మీద వేరొక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 1/2 కప్పు వరకు నెయ్యిని వేసుకొని కరిగించుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత ఇందులోకి 1 కప్పు వరకు శనగపిండిని వేసుకొని ఈ శనగపిండిని 4-5 నిమిషాల వరకు లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. అలాగే దీన్ని యాడ్ చేసే ముందు ఒకసారి జల్లించుకొని తీసుకోండి. ఇలా మనం జల్లించుకొని వేసుకున్నట్లయితే మనం ఫ్రై చేసేటప్పుడు ఉండలు కట్టకుండా చక్కగా ఫ్రై అవుతుందనమాట. అలాగే వేసిన వెంటనే ఆ నెయ్యి మొత్తం పీల్చేసి ఇలా కొంచెము ముద్దలాగా అవుతుందండి. దీన్ని ఫ్రై చేసే కొద్దీ మనకు ఆ నెయ్యి అనేది మళ్ళీ రిలీజ్ అయ్యి ఈ పిండి అనేది కొంచెం లూజ్గా అవుతుందనమాట. అలాగే ఫ్రై చేసే కొద్దీ కలర్ కూడా కొంచెం మారుతూ వస్తుంది. మంచి అరోమా వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోండి. చూడండి, ఇలా 5 నిమిషాల వరకు కంటిన్యూస్గా కలుపుతూ ఫ్రై చేసుకున్నట్లయితే మనకు కన్సిస్టెన్సీ ఇలా ఉంటుందన్నమాట. అంటే పిండి టెక్స్చర్ ఈ విధంగా వస్తుందండి. ఇలా వచ్చేంత వరకు అయితే కంపల్సరీగా ఫ్రై చేసుకోవాలి. పిండి ఎప్పుడైతే మనకు ఇలా లూజ్ అవుతుందో ఇందులోకి 1/2 కప్పు వరకు బొంబాయి రవ్వని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రవ్వని కూడా ఈ పిండిలో బాగా కలిసేలా ఫస్ట్ అయితే మొత్తం అంతా కలుపుకోండి. అంతా బాగా కలిసిన తర్వాత ఈ రవ్వని కూడా మరో 4-5 నిమిషాల వరకు లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. రవ్వలోని పచ్చి వాసన పోయి మంచి అరోమా వచ్చేంత వరకు ఇలాగే కలుపుతూ లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలండి. లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలండి, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అప్పుడే మనకు ఈ పిండి కానివ్వండి అలాగే రవ్వ కానివ్వండి ఈవెన్గా చక్కగా వేగుతుందనమాట. అదే హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నట్లయితే తొందరగా మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. దానివల్ల టేస్ట్ కూడా మారిపోతుందనమాట. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1/4 కప్పు వరకు కాచి చల్లార్చిన పాలనైతే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పాలు కూడా ఈ రవ్వలో పిండిలో బాగా కలిసేలా కలుపుకోవాలి. గ్యాస్ని లో ఫ్లేమ్లోనే ఉంచండి. ఇలా పాలు వేయడం వలన రవ్వ అనేది మనకు కొంచెం సాఫ్ట్గా అవుతుందన్నమాట. దానివల్ల మనం చేసే స్వీట్ కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. చూడండి, పాలన్నీ ఇంకిపోయేంత వరకు ఇలాగే కలుపుతూ ఫ్రై చేసుకోవాలి, అంటే కుక్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి, పాలన్నీ ఇంకిపోయాయి, పొడి పొడిగా అయిపోయింది ఈ మిశ్రమం అయితే మనకి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ పంచదార పాకాన్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రవ్వ మిశ్రమం పంచదార పాకంలో బాగా కలిసేలా మొత్తం అంతా ఫస్ట్ బాగా కలుపుకోవాలండి. ఉండలేమి లేకుండా ఇలా ప్రెస్ చేసుకుంటూ కలుపుకున్నట్లయితే మనకు పాకంలో ఈ మిశ్రమం అనేది చక్కగా కలిసిపోతుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఇదే విధంగా కలుపుకుంటూ కాస్త దగ్గరికి వచ్చేంత వరకు అయితే ఉడికించుకోవాలి. గ్యాస్ని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించుకోండి. చూడండి, కాస్త దగ్గరకు వచ్చింది కదండి. ఇలా దగ్గర పడిన తర్వాత ఇందులోకి ఫ్లేవర్ కోసము కొద్దిగా యాలకుల పొడిని వేసుకోండి. నేనైతే 4 యాలకులని దంచి ఆ పౌడర్ని అయితే యాడ్ చేస్తున్నాను. ఈ యాలకుల పొడి కూడా ఇందులో బాగా కలిసేలా కలుపుకుంటూ ఇంకా దగ్గరికి వచ్చేంత వరకు అయితే ఇలాగే మంటని అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించుకోవాలి. టైం ఎక్కువ పట్టదండి, తొందరగానే ఉడికిపోతుందనమాట. ఇక్కడ చూస్తున్నారు కదండి, బాగా దగ్గరకు వచ్చింది. అయినా సరే ఇంకాస్త దగ్గరికి రావాలన్నమాట. ఇది మనకు ఉండలాగా ఫామ్ అవ్వాలండి. ప్యాన్ నుంచి సపరేట్ అయ్యి ఎప్పుడైతే ఉండలాగా ఫామ్ అవుతుందో అంతవరకు అయితే మనము ఇలాగే కంటిన్యూస్గా కలుపుతూ ఉడికించుకోవాలి. ఈ స్టేజ్లో అయితే గ్యాస్ని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసేసి ఉడికించుకోండి. ఇక్కడ చూడండి,
ఎలా ఉండకడుతుందో అలాగే ఇందులో మనం వేసిన నెయ్యి కూడా రిలీజ్ అవ్వడం స్టార్ట్ అయిందన్నమాట. అంటే మనకు పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అండి ఇదైతే. సో ఇలా ఉండకట్టిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనం ఈ మిశ్రమాన్ని పక్కకు తీసుకుందాము. నెక్స్ట్ ఒక ప్లేట్కి కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకొని తర్వాత మనం ఉడికించుకున్న ఈ స్వీట్ని అయితే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకొని ఇప్పుడు స్పాచులాతో కానివ్వండి లేదా ఏదైనా స్పూన్తో అయినా సరే ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోండి. చేతితో అయితే అసలు ముట్టుకోవద్దు, బాగా వేడిగా ఉంటుంది కాబట్టి. ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు దీనిపైన గార్నిషింగ్ కోసం కొన్ని డ్రై ఫ్రూట్స్ని చాప్ చేసుకొని ఈ విధంగా వేసుకోవాలన్నమాట. నేనైతే పిస్తా పప్పు, బాదం పప్పుని తీసుకున్నాను. మీరు మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని అయితే వేసుకోవచ్చండి. ఇలా డ్రై ఫ్రూట్స్ వేసిన తర్వాత లైట్గా ప్రెస్ చేసుకున్నట్లయితే ఇవి చక్కగా అంటుకుంటాయి అన్నమాట. సో ఇలా ప్రిపేర్ చేసుకొని ఈ స్వీట్ని 1 గంట పాటు పక్కన పెట్టేసినట్లయితే ఇది కంప్లీట్గా చల్లారిపోతుందండి. ఇలా పూర్తిగా చల్లారిన తర్వాతే మనం దీన్ని అయితే కట్ చేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు కట్ చేసుకున్నట్లయితే మనకు పీసెస్ అనేవి పర్ఫెక్ట్గా రావన్నమాట. సో పూర్తిగా చల్లారిన తర్వాత నేనైతే ఇప్పుడు కట్ చేస్తున్నాను. నేను సింపుల్గా ఇలా కట్ చేస్తున్నానండి. మీరైతే మీకు నచ్చిన షేప్లో మీకు నచ్చిన సైజులో కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను మీకు ఒక పీస్ తీసి చూపిస్తున్నాను చూడండి. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా కుదిరిందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. అలాగే ఎలాగో మనకు ఫెస్టివల్స్ ఉన్నాయి కదండి. సో ఏ పండగకైనా సరే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇదండి ఇవాల్టి రెసిపీ. నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఇలాంటి మంచి టేస్టీ రెసిపీస్ కోసం అయితే మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.